సన్న బియ్యం స్కీమ్ ఇయాలనే ప్రారంభం. హుజూర్ నగర్లో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి 30,000 మందితో భారీ బహిరంగ సభ. దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో పేర్కొన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపడతామని చెప్పేసి చెప్పిండ్రు. అదేవిధంగా ఇవాళ ప్రారంభిస్తున్నారంట. దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈ స్కీమ్ను ఉగాది సందర్భంగా ఆదివారం ప్రారంభించనుంది. అయితే హుజూర్ నగర్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ స్కీమ్ను ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇక వానాకాలంలో కొనుగోలు చేసిన సన్నోడ్లను సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చిన సర్కార్ అందులో దాదాపు సగం బియ్యాన్ని ఇప్పటికే జిల్లా స్థాయి గోదాములకు తరలించింది. అయితే ఏప్రిల్ కోటాకు సంబంధించి ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు అక్కడి నుంచి రేషన్ షాపులకు సన్నబియ్యం సరఫరా మొదలైందంట. కాబట్టి ఇవాళ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నారు. ఇందులో కేంద్రం వాటా కూడా ఉంటుంది.